ఆ ట్యూన్స్ విన్నప్పుడు సినిమా పెద్ద ఎంగేజింగ్ గా అనిపించదు, ఎందుకంటే పెట్టిన 2 నిమిషాలకి దొరికిపోవడం అన్న స్పెషాలిటీ అనమాట. ఇంత ముందు ఆయన రాసుకున్న స్టోరీ పేపర్ మీద చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఆయన కనిపించిన ప్రతి సీన్ ఒక మూమెంట్ లాగా రాసుకున్నాడు ఆయన. అంటే నాకు మంచి కిక్ ఇచ్చింది అనిపించింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నాని. అండ్ ఇవాళ ఒక స్పెషల్ మూవీ చూడడం జరిగింది. అదేంటో మీ అందరికీ తెలుసు. యాజ్ ఎ టిఎఫ్ఐ లవర్గా చాలా రోజుల నుంచి నేను పర్సనల్గా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను. బికాస్ ద యాంటిసిపేషన్ దిస్ మూవీ హ్యాస్ హుక్ ఆడియన్స్ అ లాట్ టు వెయిట్ అబౌట్ దిస్ మూవీ అనమాట. సో ఈ మూవీ ప్రమోషనల్ మెటీరియల్ నుంచే ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేస్తూ వచ్చింది అండ్ ప్రతి ఒక్కరిని వెయిట్ చేయించేలా చేసింది ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ టీజర్. అండ్ ద మూవీ నేమ్ ఇస్ దే కాల్ హిమ్ ఓజీ. ఎస్, ద వెరీ ఓన్ పవర్ స్టార్స్ న్యూ మూవీ. అండ్ టు బి హానెస్ట్, ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఐ లైక్ ఇట్. నాకైతే నచ్చింది. సో there might be some mixed opinions on the social media because of second half, but to be honest, ఒక ఆర్డర్ లో చూసుకుంటూ వెళ్తే సినిమాని సెకండ్ హాఫ్ కూడా దాంట్లో మంచి మూమెంట్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న మూమెంట్స్ లేకపోయినా సెకండ్ హాఫ్ లో కూడా చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. సో ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి సెకండ్ హాఫ్ లో కొంచెం తక్కువ స్కోప్ అయితే ఉంటుంది. బట్ I will tell you, you just watch this movie just for 3 people. Sujit, Pawan Kalyan garu, and the main pillar of the film, Tamananna. నాకు ముందు నుంచి తమనన్న మీద ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అండ్ హేట్రెడ్ ఉండేది. ఏంటి అంటే, లైక్ కాపీ ట్యూన్స్ కొట్టి దొరికిపోతాడు, పెద్ద ఆ ట్యూన్స్ విన్నప్పుడు సినిమా పెద్ద ఎంగేజింగ్ గా అనిపించదు, ఎందుకంటే పెట్టిన 2 నిమిషాలకి దొరికిపోవడం అన్న స్పెషాలిటీ అనమాట ఇంత ముందు. అయితే ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ హీ ఈస్ ప్రూవింగ్ అస్ రాంగ్. లైక్ ఫ్రమ్ సమ్ ఫిలిమ్స్ లైక్ డాకు మహారాజ్ గానీ అండ్ ఓజీ గానీ, ఆయన కొన్ని కాపీ బీజమ్స్ కొట్టినా ఈ 2 పర్టికులర్ సినిమాల్లో అయితే అది సినిమాని ఎలివేట్ చేసేలాగే ఉంటుంది, కానీ ఎక్కడ మనకు కాపీ కొట్టినట్టు అనిపించదు. సో నాకు ఈ పర్టికులర్ సినిమాలో నాకు కొన్ని ట్యూన్స్ నేను విన్నట్టు అనిపించింది, కానీ బట్ అవి సినిమాని ఖచ్చితంగా ఎలివేట్ చేశాయి. అండ్ ఐ ఎంగేజ్డ్ విత్ దెమ్ పర్సనలీ. సో తమన్నా, దిస్ ఈస్ బిగ్గెస్ట్ షూట్ అవుట్ ఫర్ యూ. నీకు ఈ సినిమా నుంచి చాలా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమా నువ్వు బ్యాక్ బోన్ లాగా పనిచేసావు. లైక్ ఫ్రమ్ ద డే 1 you were supporting this film like a lot. And the second person is Sujit. ఆయన రాసుకున్న స్టోరీ నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ ఆయన రాసుకున్న స్టోరీ పేపర్ మీద చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఆయన వర్డ్ బిల్డింగ్ అండ్ మూమెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు అనిపించింది ఈ సినిమాలో. లైక్ టు బి హానెస్ట్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక 45 minutes to 1 hour కంటే ఎక్కువ కనపడరు, బట్ ఆయన కనిపించిన ప్రతి సీను ఒక మూమెంట్ లాగా రాసుకున్నాడు ఆయన. లైక్ ఒక పర్టికులర్ లైక్ సువ్వి సువాలా సాంగ్ కొంతమంది కొంచెం బోర్ కొట్టించచ్చేమో, ఎందుకంటే లైక్ ఇంత యాక్షన్ డ్రివెన్ గా యాక్షన్ డ్రామాగా నడుస్తున్న సినిమాని మధ్యలో ఎక్కడో లైట్ గా బ్రేక్ చేసినట్టు సినిమా టోన్ మార్చినట్టు అనిపించింది. బట్ ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ రిలీఫ్. లైక్ ఇంత యాక్షన్ ఒకటే సీక్వెన్స్ లో చూడకుండా ఒక చిన్న 10 minutes బ్రేక్ లాగా అనిపించింది నాకైతే సువ్వి సువాలా. ఆ సాంగ్ లవ్ స్టోరీ అనేది ఆ సాంగ్ వరకే లిమిట్ చేశారు, లైక్ 5 minutes బిఫోర్ అండ్ 5 minutes ఆఫ్టర్ అనేది. And rest of the movie is completely action film. Like whole movie is enjoy worthy film. And ఇంకా ఎవరి గురించి చెప్పాలి, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ పవన్ కళ్యాణ్ గారు. లైక్ ఆయన మొన్న ఆడియో లాంచ్ లో ఆయన ఎనర్జీ చూసిన తర్వాత ఏంటి మన DCM ఇలా ఉన్నారేంటి అనుకున్నాను. బట్ ఈ సినిమాలో
డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆయనకి. కనిపించిన ప్రతి మూమెంట్ యాక్షన్ మూమెంటే కావడం వల్ల పెద్దగా డైలాగ్స్ కి స్కోప్ ఏం లేకుండే. అండ్ అఫీషియల్ గా టీమే అనౌన్స్ చేశారు లైక్ దిస్ ఈస్ అ సినిమాటిక్ యూనివర్స్ అండ్ లింక్డ్ టు సాహో. సో ఆ డైలాగ్ దగ్గర చాలా మంది సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. లైక్ ఎవరైతే ట్విట్టర్ వాడరో, ట్విట్టర్ యువకులు కాదు, వాళ్ళకైతే అది సర్ప్రైజే. నాకు పొద్దున్న నుంచి నేను ట్విట్టర్ లోనే ఉన్నా కాబట్టి, అండ్ లైక్ నిన్న నైటే సుజిత్ పోస్ట్ చేశారు SCU అని చెప్పేసి. సో అది చూసిన తర్వాత ఈ సాహో ఎలిమెంట్ అనేది నాకు మంచి కిక్ ఇచ్చింది అనిపించింది. అండ్ లైక్ జాకీ ష్రాఫ్ అండ్ క్యామియో లాగా చిన్నగా ఆ సీన్ సాహో సినిమాలో ఉండే సీన్ ని ఈ సినిమాలో వాడుకున్నారు. అండ్ ఓవరాల్ గా నాకు ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఐ లైక్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫిలిం. లైక్ ఇది నచ్చింది, సినిమా నచ్చింది అని చెప్పను కానీ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది. లైక్ మ్యూజిక్ కానివ్వండి, యాక్షన్ కొరియోగ్రఫీ కానివ్వండి. బట్ ఉన్నాయి నెగటివ్స్ ఉన్నాయి. బట్ నెగటివ్స్ గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అందరు తిడతారు. ఆ నెగటివ్స్ ఏంటో కూడా చెప్తాను. కొన్ని గ్రాఫిక్స్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే లైక్ సీన్స్ నడుస్తున్నప్పుడు వెనకాల ఫైర్ కానివ్వండి, లేదంటే బ్యాక్గ్రౌండ్ సెట్స్ కానివ్వండి ఆర్టిఫిషియల్ అనిపించాయి. చాలా మట్టుకు చాలా ప్లేసెస్ లో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లాగా అనిపించింది. లైక్ ఈ మధ్య రీసెంట్ గా ఏతో చాలా దారుణాలు చేస్తున్నారు, చాలా దరిద్రాలు చేస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఈ సీన్స్ కొన్ని అపీలింగ్ అనిపించలేదు, ఆర్టిఫిషియల్ గానే అనిపించినాయి. సో అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఫీలింగ్ అయితే ఉంది. అవి తప్పించి నాకు పెద్దగా నెగిటివ్స్ అయితే ఏం కనపడలేదు. అండ్ ఇంకొక మనిషి గురించి చెప్పాలి, ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ టైం తెలుగు సినిమాలో నటిస్తున్నారు. లైక్ కానీ నాకు ఈ సినిమాలో లుక్ గురించి మాట్లాడాలంటే నాకు నవ్వొస్తుంది. లైక్ ఆయన పర్టికులర్ గా ఉన్న ఫ్రేమ్స్ అన్ని నాకు ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఆయన హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, అన్ని నాకు బీకేపీ హోమ్స్ ఓనర్ ని చూసినట్టే అనిపిస్తుంది చాలా మటుకు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో అయితే ఆ షర్ట్ ఇన్షర్ట్ చేసుకొని అదే బ్రౌన్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఒక సీక్వెన్స్ ఉంటది. అదంతా నాకు బీకేపీ హోమ్స్ ఓనర్ ని చూస్తున్నట్టు అనిపించింది, కానీ నాకు ఎక్కడ ఇమ్రాన్ హష్మీని చూస్తున్నట్టు అనిపించలేదు. నా మైండ్ లో సినిమా చూస్తున్నది సేపు నా మైండ్ లో ఆయనే స్ట్రైక్ అవుతూ వచ్చారు. సారీ సార్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్, బట్ టు బి హానెస్ట్ నాకు మీరే కనపడ్డారు సినిమాలో, ఇమ్రాన్ హష్మీ కనపడలేదు. ఆయన లుక్స్ అలాగే డిజైన్ చేశారు. ఐ డోంట్ నో వై, బట్ హీ ఆల్సో డిడ్ వెల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ప్రియాంక అరుల్ మోహన్ ఎక్కువసేపు లేరు సినిమాలో. ఫ్యాన్స్ అందరు ఎక్స్పెక్ట్ చేసింది లైక్ 10 నిమిషాలు, ఆ తర్వాత స్పాయిలర్. సో అది ప్రియాంక మోహన్. అండ్ టెక్నికాలిటీస్ విషయంలో సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్, బాగుంది. ఆ ఆర్టిఫిషియల్ జోన్స్ నేను ఏవైతే ముందు చెప్పానో వాటి దగ్గర తప్ప మిగతా సినిమా అంతా బాగా అనిపించింది నాకు. టెక్నికాలిటీస్ విషయంలో లైక్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, అండ్ VFX కానివ్వండి, అదంతా గుడ్. లైక్ వీ కెన్ గివ్ టెక్నికాలిటీస్ కి 7 out of 10 ఇవ్వచ్చు. మ్యూజిక్ కి మాత్రం 10 out of 10 అప్ప. ఇట్ కంప్లీట్లీ ఎంగేజ్డ్ ద ఫిలిం. ఇట్ మేడ్ ఎవ్రీ వన్ టు హుక్ టు ద సీట్ అండ్ ఎడిటింగ్ వాజ్ సో గుడ్. దట్స్ ఇట్. నా పరంగా ఈ సినిమా గురించి నా రివ్యూ అనమాట ఇది. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇండియాలో చాలా మంది ఎంజాయ్ చేస్తారు, నేను ఇక్కడ మల్టీప్లెక్స్ కాబట్టి ఆ అరుపులు ఆ కేకలు మిస్ అవుతున్నాను. అది తప్పించి నాకు సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత మంచి పవన్ కళ్యాణ్ సినిమా చూసాను అనిపిస్తుంది. లైక్ ఆఫ్టర్ గబ్బర్ సింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ ఫిలిం దట్ ఐ వాచ్డ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అలాగే మా మిమికో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. And meet you soon. Bye bye. There, see.